హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ లుక్స్ బోటిక్. ఇది బ్యాక్ బార్డర్ డిజైన్ ట్రెండ్ నడుస్తుంది కదా, ఇది ఫుల్ వీడియో పెట్టమని అందరూ అడుగుతున్నారండి. ఫుల్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ పెడుతున్నాను చూడండి. ఓన్లీ బ్యాక్ అనమాట. ఇది షోల్డర్ వచ్చేసి తనది 15 ఇంచెస్ ఉంది. 15 అంటే హాఫ్ చేసుకోవాలి, 7.5 హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం స్టిచ్చెస్కి సరిపడా తీసుకోవాలి. ఇంకా ఆమ్ రౌండ్ అనమాట. ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి బ్లౌజ్కి చెక్ చేసుకుని సేమ్ అంతే మెజర్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకొని పెట్టుకోవాలండి, షోల్డర్ స్టిచ్చెస్ కావాలి కాబట్టి. ఇంకా ఇది 4 ఇంచెస్ తీసుకోండి, మిగతాది 3.5 ఇంచెస్, మొత్తం 15 ఇంచెస్ అనమాట. షోల్డరు కింద 2 ఇంచెస్ నెక్కి. ఇంకా క్రాస్ లైన్ వచ్చేసి మన ఇష్టం అండి, ఎంతన్నా తీసుకోవచ్చు. తన నెక్ సైజుని బట్టి క్రాస్ లైన్ తీసుకోవచ్చు, నెక్ డీప్ని బట్టి ఇలా తీసుకుంటే సరిపోద్ది. ప్లస్ పైన 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే మనం మధ్యలో కట్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ కట్ చేసినప్పుడు కుట్టడానికి కావాలి కాబట్టి 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. కరెక్ట్ అప్పుడు మెజర్మెంట్ కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది నేను ఫస్టే క్రాస్ కట్ చేసేస్తున్నాను, మీరు అట్లా కట్ చేయొద్దండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేసుకోండి. నేను ముందే కట్ చేసేసాను, నేను కట్ చేస్తాను, నాకు నో ప్రాబ్లం అనమాట. ఇదిగో మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ సేమ్ బార్డర్, చిన్న బార్డర్ తీసుకుని ఈ పీస్ కట్ చేసిన పీస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్ట్రైట్గా పెట్టేసేయండి. ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. మీకు ఈజీగా కూడా ఉంటుంది, పైపింగ్ వేసుకోవచ్చు, నెక్ లుక్ కూడా బాగుంటుంది. నేను స్కాలఫ్ పెట్టాను దీనికి, లాస్ట్లో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంకా ఇలా తీసుకుంటే సరిపోద్ది. చిన్నగా ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ పెట్టలేదు. ఇదిగోండి ఇట్లా పెట్టుకోండి, ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా వేసుకుని పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది, చూడటానికి నీట్గా వస్తుంది. నేనైతే స్కాలఫ్ పెట్టాను కాబట్టి పైపింగ్ ఏమి వేయలేదన్నమాట. ఇదిగోండి ఇట్లా ఫినిషింగ్ ఇలా వస్తుంది, స్కాలఫ్ ఇలా వచ్చింది. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.